నమస్తే ఫ్రెండ్స్, నేను మీ భవాని. ఈరోజైతే బాస్మతి బియ్యంతో బగార్ రైస్ చేశాను, చికెన్ కర్రీ చేశాను, మసాలా గ్రేవీ చేశాను. చాలా అంటే చాలా కమ్మగా ఉంది. ఏంటి ఈవిడ ఎప్పుడు చూసినా ఇవే రెసిపీలు పెడుతుంది అని అనుకుంటున్నారా? లేదండి, ఎప్పుడు చూసే రెసిపీ కాదు. ఇది కొత్త రెసిపీ అండి. టేస్ట్ చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరైతే మిస్ అయిపోతారండి చేసుకొని తినకుంటే. మిస్ అయిపోయినట్టేనండి. మీకు కలిపి ఒక ముద్ద పెడతాను. అనండి. ఎంత కమ్మగా ఉందో! చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మంచి గ్రేవీతో చికెన్ కర్రీ, పీసెస్ కూడా మంచి టేస్ట్‌గా ఉన్నాయి. ఈ రెసిపీ మాత్రము చేసుకొని తినకపోతే మీరు మిస్ అయినట్టేనండి. టేస్ట్ అయితే అద్దిరిపోతది. 1 ½ కేజీ వరకు చికెన్ అయితే తీసుకున్నాను. ఆయిల్‌లో ఉల్లిపాయ ముక్కలని మంచిగా ఫ్రై చేసుకోవాలి రెడ్‌గా. చికెన్‌ని మంచిగా 3, 4 సార్లు మంచిగా కడిగిన తర్వాత వాటర్ లేకుండా మనం ఉల్లిపాయ ముక్కలు ఏ ఆయిల్‌లో అయితే ఫ్రై చేసామో అదే ఆయిల్‌లో కడిగి పెట్టుకున్న చికెన్‌ని వేసుకోవాలి. టేస్ట్‌కు తగినంతగా కారాన్ని, ఉప్పుని వేసుకోవాలి. 1 స్పూన్ వరకి పసుపుని వేసుకోవాలి. 1 స్పూన్ వరకి గరం మసాలాని వేసుకోవాలి. 1½ స్పూన్ వరకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్‌గా ఉన్నది వేసేసుకోవాలి. ఒక కట్ట పుదీనాను తెంపి వేసేసుకోవాలి. ఒక కట్ట కొత్తిమీరను సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్‌ని క్రిస్పీగా ఉన్నాయి. ఇప్పుడు ఇలా క్రిస్పీగా ఉన్నప్పుడే మనము వేసేసుకొని మంచిగా పిసకాలండి. ఉల్లిపాయ ముక్కలని పిసుకుతూ ముక్కలకు మంచిగా కలుపుతూ చికెన్ని మంచిగా ఇలా మసాజ్ చేసినట్టుగా కలపాలి. పీసెస్‌కి అంతా పట్టేలా మంచిగా చికెన్ని పిసుకుతూ మంచిగా కలపాలి. అప్పుడే టేస్ట్ చాలా బావుంటుంది. గ్రేవీ వదలకుండా పీసెస్ ఇంకా ఇంకా తినాలనిపించేంత ఇంత గ్రేవీ వేసుకుంటే గిన్నెడు అన్నం తినేస్తారు. అంత టేస్ట్‌గా ఉంటది. ఒక 10 మినిట్స్ వరకైనా చికెన్‌ని మంచిగా కలిపిన తర్వాత ఇలా మంచిగా నొక్కి పెట్టాలండి. చేయితో మంచిగా ఒత్తి పెట్టేసి మూత పెట్టేసుకొని మీకు కుదిరితే 1 అవర్ అయినా, హాఫ్ అన్ అవర్ అయినా లేదంటే 10 మినిట్స్ అయినా పక్కన పెట్టేసి పెట్టుకోవాలి. దాని తర్వాత మూత తీసుకొని చూస్తే చూడండి, చికెన్ మంచిగా మసాలాలన్నీ పట్టిన తర్వాత చికెన్ ఎంత మంచిగా రెడీ అయిందో చూడండి. మూత తీసి చూశాక స్టవ్ వెలిగించుకొని మనం కలిపి పెట్టుకున్న చికెన్ని స్టవ్ పైన పెట్టేసుకొని ఇలా మంచిగా ఉడికించుకోవాలి. మూత తీసుకొని చూస్తే ఆయిల్ అంతా చూడండి పైకొచ్చింది కదా! ఇలాంటి టైంలోనే మంచిగా చికెన్ అయితే కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు కలిపి మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి ఉడికించుకోవాలి. మూత తీసుకుంటే చూడండి ఆయిల్ అంతా పైకొచ్చి చికెన్ ఎంత మంచిగా ఉడికిందో చూడండి. ఇలా ఉడికిన చికెన్‌ని మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత తీసుకొని మళ్ళీ ఒకసారి చికెన్నయితే మంచిగా కలుపుకోవాలి. పుల్లటి పెరుగును ఒక కప్పు వరకి వేసేసుకోవాలి. అంటే హాఫ్ లీటర్ వరకి వేసేసుకోవాలి. నేనైతే 1 ½ కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి హాఫ్ లీటర్ వరకి పెరుగునైతే తీసుకున్నాను. పెరుగంతా మిక్స్ చేయాలా మంచిగా కలుపుకోవాలి. ఇలా పెరుగు వేయడం వల్ల గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. పీసెస్ కూడా చాలా కమ్మగా ఉంటాయి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు 100 గ్రామ్స్ వరకి కాజుని తీసుకొని మిక్సీ కప్పులో కాజుని వేసేసుకొని మంచిగా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. కాజు పేస్ట్‌నంతా రెడీ చేసుకోవాలి. చూడండి ఇలా మెత్తగా పేస్ట్‌లా రెడీ చేసుకున్న తర్వాత మూత తీసుకొని చూడండి ఆయిల్ అంతా మంచిగా పైకొచ్చింది కదా! ఇలాంటి టైంలో మళ్ళీ చికెన్‌ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము పేస్ట్‌లా చేసుకున్నాం కదా! కాజుని, కాజు పేస్ట్‌నంతా వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. నా ఛానల్‌లో చాలా చికెన్ రెసిపీలు ఉన్నాయండి. మీకు నచ్చిన రెసిపీని చేసుకొని తినండి. నచ్చితే షేర్ చేయడము మర్చిపోకండి. లైక్ కొట్టడము మర్చిపోకండి. ప్లీజ్ లైక్ కొట్టట్లేదు. లైక్ కొట్టడం మర్చిపోకండి. షేర్ చేయడము మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా మంచి మంచి రెసిపీలను మీ ముందుకు తీసుకొస్తున్నానండి. మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. చికెన్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ క్రీమ్‌ని అయితే వేసేసుకుందాము. ఫ్రెష్ క్రీము వేయడం వల్ల టేస్ట్ చాలా బావుంటుందండి. ఇలా ఫ్రెష్ క్రీమ్‌ని వేసేసుకొని రూమ్ టెంపరేచర్‌లో ఉన్న ఫ్రెష్ క్రీమ్‌ని అయితే వేసేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 2 స్పూన్ల వరకు ధనియా పౌడర్‌ని అయితే వేసేసుకోవాలి.
1 కేజీకి 2 నేను కేజీన్నర కాబట్టి 3 స్పూన్లు వేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలిపాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకొని సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీరను వేసేసుకొని సర్వ్ చేయడమే. ఇంకేంటండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇందులోకి బగారన్నాన్ని అయితే చూపిస్తున్నానండి. ఇందులోకి బగారన్నాన్ని చేశాను. స్టవ్ పైన బిర్యానీ అండని పెట్టేసుకొని 2 పావుల వరకు ఆయిల్ వేసేసుకొని బగారీ ఆకు, బగారీ పువ్వు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, జాపత్రి, స్టార్ పువ్వుని వేసేసుకోవాలి. లవంగాలు, ఇలాచీలని వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక స్పూన్ వరకు సాజీరను కూడా వేసేసుకోవాలి. మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మసాలాలన్నీ మంచిగా ఫ్రై కావాలి. నేనైతే బగారీ రెసిపీలు కానీ, బిర్యానీ రెసిపీలు కానీ చాలానే ఉన్నాయండి నా ఛానల్లో. మటన్ బిర్యానీ రెసిపీ ఉంది, చికెన్ బిర్యానీ రెసిపీ ఉంది, ఎగ్ బిర్యానీ రెసిపీ ఉంది. చాలా రెసిపీలు ఉన్నాయండి. అవి కూడా చూడండి. బగారా రైస్ కూడా, వెజ్ బిర్యానీ కూడా ఉందండి. అవి కూడా చూడండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకొని కలుపుకోవాలి. కట్ చేసి పెట్టిన కొత్తిమీరను, పుదీనాను వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. బగారన్నము ఈ కర్రీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. చికెన్ కర్రీ పూరి అయినా చేసుకోవచ్చు, నాన్ అయినా చేసుకోవచ్చు, రోటీ అయినా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుందండి. లొట్టలేసుకుంటా తింటారండి ఇంట్లో వాళ్ళందరూ. అంత టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ మాత్రము. ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఏ గిన్నెతోనైతే మనం రైస్ తీసుకున్నామో అదే గిన్నెతోని ఒక గిన్నె బియ్యానికి 1.5 గిన్నె వరకు వాటర్ని పోసేసుకోవాలి. నేనైతే 2 గిన్నెల బియ్యం రైస్ని తీసుకున్నాను. 3 గిన్నెల వాటర్ని పోసాను. చూడండి, బాస్మతి బియ్యము అరగంట ముందే నేను కడిగి పెట్టి మంచిగా నానబెట్టాను. ఇవి మనము బగారాకి వాటర్ అంతా మరిగే వరకు మంచిగా నానిపోయాయి కదా. ఇప్పుడు వాటర్ అంతా వంపేసిన తర్వాత మంచిగా మసులుతున్నాయి కదా. మూత తీసి చూడగానే ఇప్పుడు నానిన బియ్యాన్ని వాటర్ లేకుండా వేసేసుకోవాలి. జాలి గరిటె తీసుకొని నానబెట్టిన రైస్ని అంతా వేసేసుకొని మంచిగా కలపాలండి. మంచిగా కలిపితేనే అన్నం కరెక్ట్గా ఉడుకుతుంది. మూత పెట్టేసుకొని అన్నం మంచిగా ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకొని అన్నాన్ని అయితే ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలిపితేనే అన్నం పొడి పొడిగా మంచిగా వస్తుంది. ముద్దలా కాకుండా పొడి పొడిగా వస్తుంది. ఈ టైంలో నెయ్యి కావాలనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు. నిమ్మకాయ ముక్కను కూడా పిండుకోవచ్చు. ఆ రెసిపీ కూడా నా ఛానల్లో ఉందండి. అది కూడా చూడండి. చూడండి, అన్నం పర్ఫెక్ట్గా రెడీ అయింది. చూడండి ఎంత పుల్ల పుల్లలుగా, ఎంత పొడి పొడిగా, ఎంత బాగుందో చూడండి. నేనైతే ఒక బౌల్లో రైస్ని పెట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్తున్నాను. వేడి వేడి బగారా రైసు, వేడి వేడి చికెన్ కర్రీ, వేడి వేడి మసాలా గ్రేవీ కర్రీ చాలా కమ్మగా ఉంటుందండి. నేనైతే వేడి వేడిగా తింటున్నాను. ఉల్లిపాయ ముక్కల్ని పెట్టేసుకొని టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. మీరు నమ్మరు కానీ ఒకసారి ఇలా చేసుకొని తినండి. అప్పుడు మీరే అనుకుంటారు భవానీ గారు చేసింది నిజమే, రెసిపీ చాలా బాగుందని. మీరు 10 మందికి చెప్తారు. మీరు కూడా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇలాగే చేసి పెడతారు. ఈ రెసిపీ చేసి పెట్టారే అనుకోండి, ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని పొగడకుండా ఉండలేరు. ఇంటికొచ్చిన గెస్టులు కానీ పొగడకుండా ఉండలేరు. ఏదైనా పార్టీలో కూడా ఇలా చేసి పెట్టచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే తింటున్నానండి. మీకు ముద్ద పెడతాను పట్టండి. ఎంత టేస్టీగా ఉందో, చాలా అంటే చాలా కమ్మగా ఉంది ఈ రెసిపీ.